నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడాగన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 18th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ టైం 8:30. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం అప్డేట్ అయితే ఇచ్చినుండే. సో ఈవినింగ్ అప్డేట్కి అయితే రాలేదు. సో మీకు తెలుసు నిన్నంతా మనం దూల్పేటలో ఉండే. సో అందుకోసమే ఈవినింగ్ అప్డేట్కి అయితే రాలేదు. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ 8:30 వరకు మన బడాగన్స్ దగ్గర ఏమేమి మట్టి పనులు చేసిరో మొత్తం అయితే పాయింట్ టు పాయింట్ అయితే చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడరు. ఇంకోరని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెల్లపోయి పనులన్నీ చూద్దాం పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. జై బోలో హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. ఆగస్టు 18th మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 20 days మాత్రమే ఉంది. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం అప్డేట్ అయితే ఇచ్చినండే. నిన్న ఈవినింగ్ అప్డేట్కి రాలేదు. సో ఈవినింగ్ టైం దూన్పేటలోనే ఫుల్ బిజీ ఉంటున్నా, అందుకోసమే ఈవినింగ్ అయితే టైం దొరకలేదు రావడానికి. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ 8:30 వరకు మన గణేష్ దగ్గర ఏమేమి పని చేసిరో మొత్తం అయితే మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం తిన్నున్న విగ్రహాలన్నీ చూద్దాం. మనకు శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ మనకు శివపార్వతుల కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు అయితే అయిపోయినాయి. అండ్ మనకు రాహు కేతు విగ్రహాలు కూడా అయిపోయినాయి. అండ్ ఇంకా మన బాలరాముడి విగ్రహం బ్యాలెన్స్ ఉంది. అండ్ స్వామివారి పాదాల దగ్గర నుంచి అండ్ ఇక్కడ నడుము భాగం వరకు మనకు సెకండ్ లేయర్ వరకే ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ వరకు అనేది జరగాలి. అండ్ ఇక్కడ స్వామివారి కండువ కూడా మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అనేది జరిగింది. అండ్ ఇప్పుడు స్వామివారి ధోతి థర్డ్ లేయర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ నడుము భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ స్వామివారి బెల్ట్ భాగం దగ్గర నుంచి అండ్ పాముల దగ్గర వరకు మనకు థర్డ్ లేయర్ వర్క్ అనేది జరిగింది. అండ్ ఫినిషింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు మన గణేషునికి చూసుకోవచ్చు. అండ్ నిన్న స్వామివారి ఫేస్ మధ్యలో మనకు కొంచెం క్రాకులు ఉండే. సో ఆ క్రాకులు అనేది ఈరోజు కనబడట్లేదు. అంటే సో దానిపైన మళ్ళీ వాళ్ళు సాఫ్ట్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ మనకు స్వామివార్ల తలపైన వర్క్ చేస్తున్నారు. సో ఫేసులు మొత్తం అయిపోయినట్టున్నాయి. సో మనకు శివయ్య ఫేసు, విష్ణుమూర్తి అండ్ బ్రహ్మదేవుడు. సో ఈ 3 ఫేస్లకైతే మనకు ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి తలపైన. సో క్లాత్ పెట్టి సో సాఫ్ట్ ఫినిషింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక్కడ అమ్మవార్ల ఫేసులు కూడా మనకు 1 second జూమ్ రావట్లేదండి. సో అమ్మవార్ల ఫేసులు కూడా మనకు రెడీ అయిపోయింది చూసుకోవచ్చు. అమ్మవార్ల కిరీటాలు అండ్ హెయిర్ కూడా మనకు క్లియర్గా అయితే కనబడుతుంది. అండ్ ఇంకా స్వామివారి ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకా స్వామివారి చెస్ట్ భాగం కూడా ఇక్కడ క్రాక్ ఉంది చూడండి. సో ఇది ఫినిషింగ్లో మనకు కనబడదు రైట్. అండ్ ఇక్కడ ఆయుధాలకు కూడా మనకు ఫినిషింగ్ వర్క్ కాలేదు ఇంకా. సో థర్డ్ లేయర్ మట్టి పని అయింది కానీ ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది కాలేదు. అండ్ ఇక్కడ కూడా సేమ్. సో థర్డ్ లేయర్ వర్క్ అనేది జరిగింది కానీ ఫినిషింగ్ వర్క్ అనేది చేయలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు జోగారావు సార్ టీం అయితే వచ్చి స్వామివారి ధోతికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మూర్తి గారు టీం వచ్చేసి సో ఇక్కడ మధ్యలో ఉన్నారు కదా స్వామివారి కండ్ల దగ్గర. సో ఈయనే మూర్తి గారు. సో స్వామివారి ఫేస్ మొత్తం మన గణేశుడు సంబంధించిన ఫేస్ మొత్తం ఈ మూర్తి గారే చేస్తారు. అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అయితే సో ఇక్కడ కొంతమంది స్వామివారి భుజాలపైన ఇద్దరైతే ఉన్నారు. అండ్ ఇంకా ఇద్దరైతే ఇక్కడ రైట్ సైడ్ సంబంధించిన ఫేస్ల వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్. ఆయన దగ్గరకు ఇంకా మిగతా విగ్రహాల వర్క్ కూడా చూద్దాం. అండ్ ఈరోజు సో ఇక్కడ మనకు హైదరాబాద్లో గంగతెప్ప బోనాలు ఉన్నాయి. సో ఇక్కడ మన గణేషుని ముంగడి నుంచే బోనాలు కూడా పోతే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. సో టైం ఉంటే మనం ఆ గంగతెప్ప బోనాలు కూడా కవర్ చేద్దాం. మనకు శ్రీనివాస కళ్యాణం దర్బార్లో సో విగ్రహాలు 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. సో ఆ 3 విగ్రహాలకు బాడీలో జ్యువెలరీ వర్క్ అనేది పెడుతున్నారు. ఇప్పుడు చూద్దాం క్లోజ్గా రైట్ చూడండి. సో అమ్మవారికి అయితే కిరీటానికి కానీ అండ్ అమ్మవారి చెవులకు అండ్ ముక్కు పుడక అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కానీ సో అమ్మవార్లకు బాడీలో ఎక్కడెక్కడైతే జ్యువెలరీ పార్ట్స్ ఉంటాయో సో మొత్తం అయితే పెట్టారు చూడండి అమ్మవారికి. అండ్ ఇక్కడ స్వామివార్ల విగ్రహాలకు కూడా చలో జ్యువెలరీ సెట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ బాడీలో ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మొత్తం పెడుతున్నారు చూడండి. సో ఇది మొత్తం ఈ ఆభరణాలు సో డై తోటి చేసుకుంటున్నారు. సో డై తోటి చేసిన తర్వాత మొత్తం అయితే పేస్ట్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి.
సో ఇక్కడ మధ్యలో ఉన్న విగ్రహాన్ని కూడా సో మొత్తం జ్యువెలరీ సెట్ చేసి చూడండి పైనుంచి. సో కిరీటం ఏదైతే ఉందో తలపైన అక్కడి నుంచి అండ్ కింద పాదాల వరకు సో పట్టీలు కూడా పెట్టారు చూడండి. సో కింద పాదాల వరకు అయితే సో జ్యువెలరీ వర్క్ చేసి వీళ్ళు ఇట్లా డై చేస్తున్నారు చూడండి. సో జ్యువెలరీకి సంబంధించిన పార్ట్స్ మొత్తం ఇట్లా డై చేస్తున్నారు. అండ్ ఇది అమ్మవారి పాదాలు అండ్ ఇక్కడ స్వామివార్ల పాదాలు రైట్. అండ్ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విగ్రహాల మార్నింగ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బాలరాముని దగ్గర అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే సో న్యూ అప్డేట్స్ అయితే ఏం లేవు మన బాలరాముని దగ్గర. అండ్ స్వామివారికి సంబంధించిన ధోతి అప్డేట్ అవుతుంది చూడండి. సో ఇందాక నాకు దూరం నుంచి కనబడలేదు, సో నేను దగ్గరికి వచ్చి చూసుంటే అయిపోయేది. బట్ ఇక్కడ ఒక నేను మిస్టేక్ చెప్పిన ఏంటంటే స్వామివారిది రైట్ సైడ్ కాలు ఏదైతే ఉంటుందో ఆ కాలుకు సంబంధించిన ధోతి అనేది మనకు తాళ్ళేరు ఫినిషింగ్ అనేది చేసేది చూడండి. అరే చూసారు కదా మనకు తాళ్ళేరు ఫినిషింగ్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కాలుకు సంబంధించిన ధోతి అనేది రెడీ చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం అయితే వేసారు లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ మాత్రం కాలు భాగం ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు మొత్తం చేసేసారు. అండ్ ఇక్కడ ఇది ఇంకా దేనికి చేస్తున్నారు, సో ఇది బాలరామునికి అనుకుంటా. సో అన్ని విగ్రహాలకు డ్రెస్సులు అయితే కడుతున్నారు కదా, సో పంచలు. సో ఇక్కడ మనకు స్వామివార్లకు అండ్ ఇక్కడ మనకు స్వామివార్లకు అమ్మవార్లకి పంచలు అయితే ఇట్లా కట్టిరో డ్రెస్సులు. సో ఇంకొక కాస్ట్యూమ్ అయితే రెడీ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది బాలరాముడికి అనుకుంటా. సో బాలరాముడి కూడా పంచ వస్తుంది కదా, సో ఆ పంచకు సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మనం రాహు కేతు విగ్రహాలు అయితే చూద్దాం. అండ్ ఇక్కడ సో పాము తోక. సో ఇది ఈ విగ్రహానికి వచ్చేసి మనకు హాఫ్ బాడీ పాము హాఫ్ బాడీ ఉంటుంది. అండ్ ఈ విగ్రహానికి వచ్చేసి తల ఉంటుంది చూడండి. ఈ విగ్రహానికి తల ఉంటుంది, ఈ విగ్రహానికి మొండం ఉంటుంది. సో నడుము భాగం దగ్గర నుంచి అండ్ తోక వరకు ఈ విగ్రహానికి ఉంటుంది. సో మనకు చూడండి పంచ కూడా చాలా డీటెయిల్గా అయితే సెట్ చేసారు, పంచ అండ్ కండువ. అండ్ ఇక్కడ కూడా మనకు జ్యువెలరీ సెట్ చేసి చూడండి. సో నడుము దగ్గర అండ్ చేతులకి. అండ్ ఇంకొంచెం దూరం పోయి చూద్దాం ఫేస్ భాగాలు. ఈ విగ్రహం చూడండి. సో మనకు అయితే కంప్లీట్గా మనకు 2 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. సో పాము పడగ చూడండి, సో ఎంత బాగా చేసారు. సో పాము చర్మం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా చేసారు. అండ్ ఇక్కడ ఈ విగ్రహానికి సో కిరీటానికి జ్యువెలరీ పెట్టారు. సో కమ్మలు అండ్ బాడీలో జ్యువెలరీ పార్ట్స్ ఏవైతే ఉంటుందో జ్యువెలరీ పార్ట్స్ మొత్తం అయితే సెట్ చేసారు. అండ్ ఈ విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు, కిరీటానికి జ్యువెలరీ అండ్ కమ్మలు. సో బాడీలో సంబంధించిన జ్యువెలరీ మొత్తం సెట్ చేసారు. అండ్ కండువ. సో ఈ విగ్రహానికి ధోతి రాలేదు, సో ఈ విగ్రహానికి ధోతి వచ్చింది అండ్ కండువ. సో మన రాహు కేతు విగ్రహాలకు సంబంధించిన సో మట్టి పని అయితే 100% అయిపోయింది. సో చూశారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్లో మన శివ పార్వతులకు సంబంధించిన విగ్రహాలు. సో మనం మార్నింగ్ అప్డేట్లో ఏదైతే చూసినామో సేమ్ అట్లే ఉన్నాయి, ఇంకా న్యూ అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఈ విగ్రహాలకు జ్యువెలరీ వర్క్ అనేది చేయలేదు. మేబీ మనకు రైట్ సైడ్ మండపంలో ఉన్న విగ్రహాలకు జ్యువెలరీ వర్క్ అయిపోయిన తర్వాత అండ్ ఈ విగ్రహాలకు జ్యువెలరీ వర్క్ చేస్తుండొచ్చు. మనం ఈవినింగ్ అప్డేట్ ఒకవేళ వస్తే సో ఈవినింగ్ అప్డేట్లో ఈ విగ్రహాలకు సంబంధించిన జ్యువెలరీ వర్క్ అనేది చూస్తాం. అండ్ ఒకసారి మనం అమ్మవారి పాదాలు దర్శించుకుందాం. అండ్ అమ్మవారి శారీ అండ్ అమ్మవారి చేతుల దండ అండ్ మన పార్వతమ్మ అండ్ విష్ణుమూర్తి స్వామికి సంబంధించిన విగ్రహం కూడా మనకు చాలా క్లియర్గా అండ్ ధోతి కూడా కట్టారు చూడండి. అండ్ కండువ కూడా వేసారు. అండ్ విష్ణుమూర్తి స్వామి పాదాలు అండ్ మన లార్డ్ శివయ్య పాదాలు అండ్ శివయ్యకు ధోతి కట్టారు. అండ్ పులి చర్మం శివయ్యకు. అండ్ ఇక్కడ పులి కూడా వచ్చింది. అండ్ కండువ అండ్ మన శివయ్యకు బాడీలో ఎప్పుడు రుద్రాక్షలు ఉంటాయి కదా, సో రుద్రాక్షలు కూడా చాలా డీటెయిల్గా క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. అండ్ పాము శివయ్య మెడల. అండ్ స్వామివారి తలపైన సో గంగమ్మ కూడా వస్తుంది, చందమామ, రుద్రాక్షలు కూడా ఉన్నాయి. అండ్ శివ పార్వతుల కళ్యాణం కాన్సెప్టు. అండ్ పార్వతమ్మకు శివయ్యకు మన విష్ణుమూర్తి స్వామి కన్యాదానం చేస్తున్నాడు. అండ్ కళ్యాణ మండపానికి సంబంధించిన సో డెకరేషన్ మొత్తం చేస్తారు. సో చూడాలి ఎట్లా చేస్తారు ఏంటనేది. ఇది మన శివ పార్వతుల కళ్యాణం సంబంధించిన మండపం అప్డేట్స్. అండ్ ఇప్పుడు మన జోగారావు సార్ టీం వచ్చేసి ధోతికి సంబంధించిన వర్క్ అయితే కొంతమంది చేస్తున్నారు. అండ్ ఇక్కడ కాస్ట్యూమ్స్ అంటే వస్త్రాలు, సో వస్త్రాలకు సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ జ్యువెలరీ పార్ట్స్ చేస్తున్నారు చూద్దాం. సో డిజైనింగ్ అయితే చేస్తున్నారు మట్టి పని. నాకు తెలిసి ఇది ముంగట ఇక్కడ పెట్టడానికి అనుకుంటా. ఇక్కడ స్టేజ్కి బాలరాముని స్టేజ్కి అండ్ రాహు కేతు ముంగట ఇక్కడ ఈ స్టేజ్కి సో డిజైనింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది చిన్నగా లడ్డు టైప్ చేసుకున్నారు, మరి ఏం చేస్తారో దాంతో చూడాలి. రైట్, ఇది సో మన గణేశుడికి సంబంధించిన కళ్ళు అయితే సో ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఈవినింగ్ అప్డేట్లో లోపు మన స్వామివారికి సంబంధించిన కళ్ళు అనేది రెడీ అయిపోతున్నాయి. యా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్. సో ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కవర్ చేసేసినాం. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం అందరు ఖచ్చితంగా జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకోరా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ఉంటున్నా, నమస్తే, బాయ్ బాయ్.